హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గణేష్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో హెచ్ఎండి టోకెన్స్ని ఎలా క్లెయిమ్ చేయాలి, humanprotocol.com అని చెప్పేసి ఒక .org అని చెప్పేసి ఒక వెబ్సైట్ అయితే ఇది ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ అయితే చేశాను. దీనిలో రిజిస్టర్ అయితే మీకు 2 హెచ్ఎండి టోకెన్స్ వస్తాయి అని చెప్పేసి అప్పుడైతే పోస్ట్ అయితే చేయడం జరిగింది. అప్పుడు ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ కూడా 2 హెచ్ఎండి టోకెన్స్ వచ్చాయి కదా, వీటిని మీ ట్రస్ట్ వాలెట్కి ఎలా విత్డ్రా చేయాలన్నది ఈ వీడియో. దీన్ని ఎలా అమ్మాలి, ఏం చేయాలన్నది మీకు తర్వాత చెప్తాను. ఎందుకంటే ప్రైస్ ఇప్పుడు ప్రజెంట్ చాలా తక్కువ, 56 రూపాయలు ఉంది ఒక టోకెన్. అంటే మీకు వచ్చిన 2 టోకెన్స్ విలువ 100 రూపీస్ అనమాట. సో ఇప్పుడు అది వర్త్ కాదు అమ్మడానికి కూడా. సో అందుకోసం ఏంటంటే నేను ఫ్యూచర్లో దీని విత్డ్రాల్ వీడియో తీసుకొస్తాను. ప్రజెంట్ వీళ్ళు ఏంటంటే ఒక అప్డేట్ అయితే చెప్పారు. ఏంటంటే మీరు క్లెయిమ్ చేసుకోవడానికి ఒక యాప్ సహాయంతో మీ ఐడెంటిటీని వెరిఫై చేయాలని చెప్పేసి, దీనికోసం ఏమేమి కావాలి, ఏం చేయాలన్నది నేను చెప్తాను. సో ఆల్రెడీ నేను ఇంతకుముందు వెరిఫై చేసి పెట్టాను. సో ఇక్కడ మనం చూసుకుంటే, సో ఫస్ట్గా ఏంటంటే humanprotocol.org వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అకౌంట్ లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీకు ప్రొఫైల్లోకి వస్తే మీకు ఈ విధంగా విత్డ్రా కొడితే ఇక్కడ ఏంటంటే మీరు విత్డ్రాని అయితే చేయలేరు. ఇక్కడ వెరిఫికేషన్ స్టేటస్ ఎన్ఏ అని ఉంది. సో నాట్ అప్రూవల్ సంథింగ్ ఏదో ఎన్ఏ మీనింగ్ అయితే. సో ఇక్కడ ఒక ఐకాన్ అయితే కనిపిస్తుంది ఈ ఐ సింబల్లో. సో ఈ ఐకాన్ని మనం క్లిక్ చేస్తే ఒక టాస్క్ని అయితే కంప్లీట్ చేయాలి. ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేసి అందులో మన ఐడెంటిటీని అయితే వెరిఫై అయితే చేయాలి. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే వెబ్సైట్లోకి వచ్చాం, ప్రొఫైల్ సెక్షన్లోకి వచ్చి ఈ ఐ సింబల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసాం. క్లిక్ చేస్తే ఏంటంటే సివిక్ అని ఒక యాప్ని అయితే ఇన్స్టాల్ చేసి మనం ఏంటంటే మన ఐడెంటిటీని అయితే వెరిఫై చేయాలనేసి వీళ్ళైతే చెప్పడం అయితే జరిగింది. సో నేను ఇక్కడ ఏం లేదు, గూగుల్ ప్లే స్టోర్ని అయితే క్లిక్ చేసుకొని మనం సివిక్ అనే యాప్ని అయితే ఓపెన్ అయితే చేసుకోవాలి. ఇక్కడ ఓపెన్ సివిక్ అని ఉంటుంది, బట్ ఇక్కడ నుంచి అయితే డైరెక్ట్గా ఓపెన్ అవ్వకపోవచ్చు. సో దానికోసం నేను మీకు లాస్ట్లో చెప్తాను. నేను ప్లే స్టోర్లోకి వెళ్ళి డైరెక్ట్గా సివిక్ ఐడెంటిటీ వాలెట్ అని ఒక యాప్ అయితే ఉంటుంది. సింపుల్గా దాన్ని ఓపెన్ అయితే చేసి ఇన్స్టాల్ చేసి ఓపెన్ అయితే చేసుకుంటాను. అండ్ చేసిన తర్వాత యాప్ అయితే ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇందులో ఏంటంటే మన డీటెయిల్స్ ఎంటర్ చేయాలన్నమాట. ఇక్కడ నెక్స్ట్లోకి వెళ్ళి క్రియేట్ ఏ న్యూ అకౌంట్ అని ఉంటుంది. సింపుల్గా క్రియేట్ ఏ న్యూ అకౌంట్ అయితే క్లిక్ చేయండి. దాని తర్వాత గూగుల్ డ్రైవ్ బ్యాకప్ అడుగుతుంది, ఎనేబుల్ గూగుల్ డ్రైవ్ బ్యాకప్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన మన జీమెయిల్ అయితే పర్మిషన్ అడుగుతుంది, ఇచ్చేసేయండి. దాని తర్వాత ఐ అగ్రీ సివిక్స్ అండ్ ఐ అగ్రీ టు సివిక్స్ అని చెప్పి 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఆ 2 ఎంటర్ చేసుకొని ఐఎమ్ రెడీ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ అడుగుతుంది. సో ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. దాని తర్వాత ఐడెంటిటీ అని అడుగుతుంది. దానిలోకి వెళ్ళిన తర్వాత ఈమెయిల్ అడ్రస్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని అయితే ఎంటర్ అయితే చేసుకుని దాని తర్వాత మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని అయితే సింపుల్గా వెరిఫికేషన్ అయితే చేయండి. దాని తర్వాత ఒక యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోమంటుంది. ఇక్కడ యూజర్ నేమ్ అంటే ఒకవేళ మీ పేరు సురేష్ అని ఉంది అనుకోండి, సురేష్ 123 లేకుంటే సురేష్ 542 లేకుంటే సురేష్ 789 ఇలా ఒక యూనిక్ యూజర్ నేమ్ అనేది క్రియేట్ చేసుకోండి. అది ఎంటర్ చేసుకొని గుడ్ టు గో అనేసి ఉంటుంది. సింపుల్గా దాన్ని క్లిక్ చేయండి. దాని తర్వాత ఒక 4 డిజిట్స్ పాస్కోడ్ని అయితే క్రియేట్ చేసుకోవాలి. ఆ పాస్కోడ్ని అయితే ఎంటర్ చేసుకోండి. అండ్ 2 టైమ్స్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత పాస్కోడ్ క్రియేటెడ్ అనేసి వచ్చేస్తుంది. దాని తర్వాత ఇక్కడ సివిక్ ప్రొఫైల్ అని ఉంది చూసారు, ఇక్కడ ఈ విధంగా వచ్చేస్తుంది. సో వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు హ్యూమన్ డేటా ప్రోటోకాల్ మళ్ళీ ఆ వెబ్సైట్లోకి వచ్చేసి మీరు ఇక్కడ ఓపెన్ సివిక్ వాలెట్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఒకవేళ ఇది పని చేయలేదు అనుకుంటే అప్పుడు ఏం చేస్తానంటే 3 డాట్స్ ఉన్నాయి కదా, దాన్ని క్లిక్ చేసుకుంటే డెస్క్టాప్ సైట్ అని ఒక ఆప్షన్ అయితే వస్తుంది. సో ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను చూడండి. నేను ఇప్పుడు మళ్ళీ వెళ్తాను, 3 లైన్స్ క్లిక్ అయితే చేసుకుంటాను. 3 డాట్స్ క్లిక్ చేసుకొని డెస్క్టాప్ సైట్ అని ఒక ఆప్షన్ ఉంది చూసారా, దాన్ని క్లిక్ చేసుకుంటే చాలు. అలా క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది అనమాట, ఓపెన్ సివిక్ వాలెట్ అని. ఇక్కడ క్యూఆర్ కోడ్ ఇచ్చారు చూసారా, ఈ క్యూఆర్ కోడ్ని ఏంటంటే మీరు ఫోటో తీసుకోవడం, లేకుంటే వేరే మొబైల్లో ఫోటో అయితే తీసుకోండి. అండ్ ఫోటో తీసుకున్న తర్వాత ఇప్పుడు సివిక్ యాప్ని ఓపెన్ చేసుకోండి. స్కాన్ క్యూఆర్ అని ఉంటుంది. స్కాన్ క్యూఆర్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయండి. దాని తర్వాత ఏంటంటే పర్సనల్ డీటెయిల్స్ టు షేర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే రిక్వైర్మెంట్స్ నాట్ మీట్ అనేసి వస్తుంది. సింపుల్గా యాడ్ డాక్యుమెంట్ కొట్టండి. కొట్టేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ ప్రైవసీ స్టేట్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి. సింపుల్గా యాక్సెప్ట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు పాస్పోర్ట్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ నేషనల్ ఐడెంటిటీ కార్డ్, అంటే మీకు దగ్గర ఆధార్ కార్డు ఉంటే మీరు నేషనల్ ఐడెంటిటీ కార్డ్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మన ఐడిని అయితే అప్లోడ్ అయితే చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత వెరిఫైయింగ్ యువర్ ఇన్ఫర్మేషన్ అనేసి వస్తుంది. దాని తర్వాత ఫైనలైజింగ్ వెరిఫికేషన్ అనేసి వస్తుంది. దాని తర్వాత ఏంటంటే ఇక్కడ మన డీటెయిల్స్ ఐడి కార్డ్ ఇండియా ఇవన్నీ చూపిస్తుంది. ఈ క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే సింపుల్గా ఆథరైజ్ అని క్లిక్ చేయండి. ఆథరైజ్ క్లిక్ చేసి కంప్లీట్ అనే ఒక ఆప్షన్ అయితే వస్తుంది. ఇలా వచ్చేస్తే చాలు, మన డాక్యుమెంట్ అన్నది హ్యూమన్ డాటాకి అయితే వెళ్ళిపోయింది. యువర్ ఐడెంటిటీ సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్ అనేసి వచ్చింది. ఇక్కడ మీరు చూడొచ్చు వెరిఫికేషన్ స్టేటస్ పాస్డ్ అనేసి వచ్చింది. సో పాస్డ్ అనేసి వచ్చిన వెంటనే మీరేం చేయాలి, ఇక్కడ విత్డ్రా చేయాలంటే ఏం చేయాలి, దీనికి మనం పోలిగన్ మ్యాటిక్ అడ్రస్ని అయితే విత్డ్రాని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ ఇక్కడ ఏంటంటే ఎడిట్ ఆప్షన్ ఉంది చూసారా,
సో ఇక్కడ మనకి ఎడిట్ అనే ఒక ఆప్షన్ ఇచ్చారు. ఈ ఎడిట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ట్రస్ట్ వాలెట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఏంటంటే ఇక్కడ నేను ట్రస్ట్ వాలెట్ యాప్ని కూడా చూపిస్తాను. మీ మ్యాక్సిమం స్క్రీన్ రికార్డ్ అవ్వకపోవచ్చు. సో ట్రస్ట్ వాలెట్ యాప్లోకి వెళ్ళి పొలిగన్ మ్యాటిక్ అని సెర్చ్ చేసుకోండి. ఇక్కడ మ్యాటిక్ MATIC అని సెర్చ్ చేసుకుంటాను. సో పొలిగన్ మ్యాటిక్ అడ్రస్ని ఇక్కడ రిసీవింగ్ అడ్రస్ని కాపీ చేసుకోండి. ఈ అడ్రస్ని కాపీ చేసుకున్న తర్వాత ఈ అడ్రస్ని మనం ఈ ప్లేస్లో ఇవ్వండి. సో ఈ ప్లేస్లో ఇచ్చి సింపుల్గా సేవ్ చేసుకుంటే ఇక్కడ మనం విత్డ్రా చేస్తే విత్డ్రా చేసిన 7 డేస్లో, ఇప్పుడు ప్రజెంట్ అయితే విత్డ్రాలు అయితే ప్రతి ఒక్కరికి ఇస్తున్నాం, 7 డేస్లో మన ట్రస్ట్ వాలెట్కి అయితే యాడ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఈ ట్రస్ట్ వాలెట్ యాడ్ అవ్వడానికి ఒక ఏమంటారు అడ్రస్ని కూడా నేను మీకు ప్రొవైడ్ అయితే చేస్తాను. సో ప్రజెంట్ ఈ అడ్రస్ అనమాట, ఈ అడ్రస్ని అయితే నేను కాపీ చేసుకుంటాను. సో ఈ అడ్రస్ ఏదైతే ఉందో ఇది మీకు టెలిగ్రామ్లో ప్రొవైడ్ చేస్తాను అండ్ ఇక్కడ కూడా కింద డిస్క్రిప్షన్ కూడా ప్రొవైడ్ చేసి ఉంటాను. ట్రస్ట్ వాలెట్లోకి వెళ్ళి ఈ అడ్రస్ ఎంటర్ చేసుకుంటే మీ దగ్గర ఉన్న సింపుల్ సెర్చ్ టోకెన్స్ దగ్గరికి వెళ్ళండి. అడ్రస్ ఎంటర్ చేయండి. యాడ్ కస్టమ్ టోకెన్ అని ఉంటుంది. ఇక్కడ ఏంటంటే నెట్వర్క్ అని ఉంది చూసారా, ఈ ఇథీరియం క్లిక్ చేసుకొని పొలిగన్ అని పెట్టండి. సో పెట్టిన తర్వాత పేస్ట్ అని క్లిక్ చేయండి. ఇక్కడ మనకు హ్యూమన్ టోకెన్ అనేసి వస్తుంది HMT18 అని చెప్పేసి. సో ఈ టోకెన్ యాడ్ చేసుకోండి. మీకు ఎప్పుడైతే 2 టోకెన్స్ మీ ట్రస్ట్ వాలెట్ రిసీవ్ అవుతాయో దాని తర్వాత ఎలా అమ్మాలి, సో ఇది ఎందుకంటే మనకి డైరెక్ట్గా ఇందులో లేదు, ఏది ప్యాన్కేక్ స్వాప్లో లేదు, మనకు కావాలంటే అమ్మేయడానికి. సో దీని విత్డ్రాల్ అయితే ఇప్పుడు కాదు, చాలా టైం అయితే పడుతుంది. జస్ట్ కీప్ పేషెన్సీగా వెయిట్ చేయండి. నేను ఫ్యూచర్ వీడియోస్లో అయితే దీని విత్డ్రాల్ కోసం అయితే చెప్తాను. ప్రజెంట్ అయితే విత్డ్రాల్ అయితే కష్టం. జస్ట్ మీ టోకెన్స్ అయితే కలెక్ట్ చేసి పెట్టుకోండి. ఇది ఇలా విత్డ్రా చేసుకుని మీ ట్రస్ట్ వాలెట్కి అయితే టోకెన్స్ అయితే వస్తాయి. వీటిని విత్డ్రా ఎలా చేయాలో తర్వాత అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఓవరాల్గా ఇది గైస్ ఈ వీడియోలో. అండ్ ఈ వీడియో అందరికి నచ్చిందని కూడా నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరి వద్దాం. అంతవరకు బాయ్.